నమస్కారం అండి. నేను మీ ఆస్ట్రోన్యూమరాలజిస్ట్ రహిమాన్ని. ఈరోజు సంతాన సమస్యల గురించి మాట్లాడుతున్నానండి. చాలామంది సంతానం లేకుండా ఇబ్బంది పడుతున్నారు. ఇప్పుడు మనం రోడ్డు మీద వెళ్తుంటే ఎన్ని స్కూల్స్ ఉంటున్నాయో తెలియదు, కానీ సంతాన సమస్యలు ఉన్నటువంటి వాళ్ళకి సంతానం కలిగించదామని చెప్పి బోర్డులు చాలా వచ్చేసినాయి. చాలామంది సంతానం లేదు, పెళ్ళై 10 ఏళ్ళైంది సంతానం లేదు, 20 ఏళ్ళైంది సంతానం లేదని ఈ సంతాన సమస్యల మీదే ఎక్కువగా ఫోకస్ పెడుతున్నారు. అందరూ సంతాన సమస్యతోటి బాగా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఒకవేళ సంతానం కలిగిన పిల్లలు బాక్సులో పెట్టారని, చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినాయని, ఇలా రకరకాలుగా ఉన్నాయి. తల్లికి కూడా ఒకేసారి బీపీ పెరిగిపోయిందని, షుగర్ పెరిగిపోయిందని, ఇలా రకరకాల సమస్యలు చెప్పుకుంటూ ఇలా చేస్తూ ఉన్నారు. ఇక సంతానం లేని వాళ్ళకి న్యూమరాలజీలో ఒక అద్భుతమైన పరిష్కారం ఉందండి. మా పుస్తకాలు ఏం చెబుతున్నాయంటే, సంతానం లేని వాళ్ళు 46 నంబర్లో పేరు పెట్టుకుంటే 46 46 నంబర్లో పేరు పెడితే సంతానం లేని వాళ్ళు ఈ సంఖ్యను ఉపయోగిస్తే తప్పనిసరిగా సంతాన భాగ్యం కలుగుతుంది అని చెప్పి రాశాడండి. అంటే వేరే నంబర్లో ఉన్నటువంటి పేరు వాళ్ళకి యొక్క డేట్ ఆఫ్ బర్త్ని చూసుకుంటూ వాళ్ళకి గనక 46 నంబర్లో గనక పేరు పెట్టగలిగితే తప్పనిసరిగా సంతానం కలుగుతుంది. అంటే వాళ్ళకి పెళ్ళి 10 ఏళ్ళైందా, 5 ఏళ్ళైందా, 20 ఏళ్ళైందా అనేటువంటి దాంతో సంబంధం లేకుండా ఒక మంచి నంబర్లో కనుక పేరు పెడితే పిల్లలు పుడతారు. పేరులో హెచ్ పెట్టుకుంటే పిల్లలు పుడతారండి. అదేనండి బైబిల్ చెప్పింది. అబ్రమ్ని అబ్రహంగా, సారాని సరహైగా మార్చారు. పేరులో హెచ్ పెడితే పిల్లలు పుడతారండి. అలా హెచ్ పెట్టుకుంటూ 46 నంబర్ వచ్చే విధంగా కనుక పేరులో కనుక పేరు పెడితే సంతానం కలుగుతుంది. ఇలా నేను ఎంతోమందిని చూశాను. విజయవాడలో ఒక గైనకాలజిస్ట్ ఉన్నారు, ఫేమస్ గైనకాలజిస్ట్. ఎవరికైనా పిల్లలు లేకపోతే వారే పిల్లల్ని అందరినీ ఏదో వాళ్ళ వైద్యం ద్వారా పిల్లల్ని ఇస్తూ ఉంటారు. వారికే పిల్లలు లేరు. వాళ్ళ నాన్న నాకు మంచి ఫ్యాన్. అమ్మ పిల్లలు లేరు కదా, ఒకసారి రహిమాన్ గారిని కలుద్దాం అంటే, ఊరుకో నాన్న, నేనే అందరికి పిల్లల్ని ఇస్తాను, నేను వెళ్తే ఏం బాగుంటుంది అని చెప్పి ఆమె రాకుండా ఆగి అలా చేశారు. తర్వాత ఇక వాళ్ళ నాన్న యొక్క బాధ తట్టుకోలేక నన్ను కలవటం జరిగింది. వాళ్ళకి అమ్మాయి పుట్టింది. అమ్మాయికి పేరు కూడా నేనే పెట్టా. ఇలా ఎంతమంది డాక్టర్లకు సంతానం లేని వాళ్ళకి నా దగ్గరికి వచ్చిన సంతానం కలిగింది. ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, మీ మందులు మీరు వాడుకుంటూ మీ పని మీరు చేసుకుంటూ న్యూమరాలజీ ప్రకారం ఏదైనా ఇబ్బంది ఉందేమో, అంటే పెళ్లి డేట్లో ఏమైనా ఇబ్బంది ఉందేమో, మీ పేరులో ఇబ్బంది ఏమైనా ఉందేమో, లేదా మీ సంతకంలో ఏమైనా ఇబ్బంది ఉందేమో, అవి కూడా చెక్ చేసుకోవాలి. అలా చెక్ చేసుకొని కనుక మీరు జాగ్రత్తలు తీసుకొని కనుక 46లో కనుక పేరు పెట్టుకోగలిగితే మీకు అద్భుతమైనటువంటి రిజల్ట్స్ రావడానికి అవకాశం ఉంటుంది. సంతానం లేని వాళ్ళకి ఎంతమందికో సంతానం కలిగింది. అలా చిన్న చిన్న రెమెడీ, అదే నాకు సంతానం లేదు, నా కర్మింతేలే, నాకు ఇలా జరుగుతుంది అనుకోకూడదు. అసలు ఎందుకు జరుగుతుంది అలా, ఏంటి ప్రాబ్లం ఏంటి, ఆ ప్రాబ్లం ఎలా సాల్వ్ చేస్తే బాగుంటుంది, పేరులో ఉన్నటువంటి ప్రాబ్లమా, లేదా ఇది మ్యారేజ్ డేట్లో ఉన్నటువంటి ప్రాబ్లమా, లేదంటే దేనిలో ఉన్నటువంటి ప్రాబ్లమో అన్నీ చెక్ చేసుకొని కనుక మంచి రెమెడీ ఇస్తే తప్పనిసరిగా మంచి పిల్లలు కలగటం జరుగుతుంది. అలా జరిగినప్పుడు చక్కగా పిల్లలు పుడితే మీ కోరిక తీరినట్టు ఉంటుంది, అన్నీ బాగా ఉంటాయి. ఇలా కాకుండా ఎంతోమందిని మేము ఫలానా డాక్టర్ని కలిసామండి, ఇలా జరిగింది, IVF చేయించుకున్నామండి, మిస్ అయిపోయిందండి అని చెబుతూ ఉంటారు. నేను కాదంటం లేదు, IVF చేయించుకోండి, తప్పేం లేదు. కానీ అలా జరిగి కూడా మిస్ అయిపోయి ఇలా ఇబ్బందులు పడే కన్నా డాక్టర్తో పాటు ఈ న్యూమరాలజీ వీటికి సంబంధించినటువంటి రెమెడీస్ కూడా చేసుకుంటే అలా IVF చేసుకున్నాక మిస్ అవ్వకుండా ఉంటుంది. అలా జరగడానికి అవకాశం ఉండదు. ఒకసారి ఏలూరులో ఒక పెద్ద ఆఫీసర్ గారు కలిసారు నన్ను. ఏమండి, మేము IVF కూడా చేయించాం 2 సార్లు, అయినా కానీ మాకు పిల్లలు కలగలేదు అని చెప్పి కలిస్తే వాళ్ళకి మంచి రెమెడీ చేయటం జరిగింది. చేసి మంచి పేరు వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్కి తగ్గట్టుగా పేరు 46 నంబర్లో పేరు పెడితే ఆమెకు అమ్మాయి పుట్టింది. ఆ అమ్మాయి పేరు కూడా నేనే పెట్టాను. ఏది ఆర్డినరీ మామూలు డెలివరీతోనే పాప పుట్టింది, ఏ IVF సంబంధం లేకుండా. ఇలా ఇక్కడ ఏమవుతుందంటే, మీ పాజిటివ్ ఆలోచన ఇవన్నిటికన్నా పక్కన పెడితే గురుచరిత్రలో 39వ అధ్యాయం చదివితే పిల్లలు పుడతారండి. ఎక్రాల భరద్వాజ మాస్టర్ గారు రాసిన గురుచరిత్ర పుస్తకంలో 39వ అధ్యాయం చదివితే పిల్లలు పుడతారు. ఆ అధ్యాయంలో రాశాడు క్లియర్గా. ఒక ఆమె 60 ఏళ్ల వయసు ఉన్నటువంటి ఆమె వాళ్ళ గురువుని కలిసి గురువుకి ప్రదక్షిణాలు చేస్తూ సంతానం లేకుండా ఇబ్బంది పడుతుంటే, ఏంటమ్మా నువ్వు సంతానం లేకుండా ఏంటి నీ బాధ ఏంటంటే, సంతానం లేదంటే అప్పుడు నీకు అమ్మాయి అబ్బాయి పుడతాడని చెప్పడం, ఆ గురువు యొక్క మాట ప్రకారం ఆయనకి అమ్మాయి అబ్బాయి పుట్టడం జరిగింది. ఇలా హిందువులు ఎవరైనా ఉంటే గురుచరిత్ర 39వ అధ్యాయం చదివితే మంచిగా పిల్లలు పుడతారు. క్రిస్టియన్స్ ఎవరైనా ఉంటే కీర్తనలు 39వ కీర్తన చదువుకుంటే పిల్లలు పుడతారు.
ముస్లిమ్స్ ఎవరైనా పిల్లలు లేకుండా బాధపడుతుంటే 45వ సూరా నంబర్ 45 45 చదువుకుంటే మంచి పిల్లలు పుడతారు. అంటే ఇటు దైవికంగా ఉండాలి, ఇటు న్యూమరాలజీ ప్రకారం కూడా చాలా కరెక్షన్ చేసుకుంటే మంచి పిల్లలు పుట్టి మంచి లైఫ్ అనిపించడానికి అవకాశం ఉంటుంది. ఇలా పిల్లలు లేని ఇల్లు కాదని చెప్పి ఈ బాధలన్నీ పడకుండా ఇలా చేసుకుంటే మీకు మంచి సంతానం కలుగుతుంది. ఒకసారి నన్ను కలిసి చూడండి. ఇలా సంతానం లేకుండా బాధపడేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక్కసారి నన్ను కలిసి చూడండి. మంచిగా మీకు మంచి రిజల్ట్స్ వస్తుంది. డెఫినెట్గా పిల్లలు కలిగి బాగా డెవలప్ అవుతారు. నమస్కారం.